కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనము ఆత్మావలోకన కార్యక్రమంలో ఒక మంచి మాట చెప్పుకోవడం మనకు అలవాటు. దానిలో భాగంగా ఈరోజు మనము గర్వం అనే పదం గర్వంగానే కనబడుతుంటుంది. ఎందుకంటే అది ప్రతి దాని నుంచి కొంచెం దూరం పోయినట్టుగా ఏదో టీవీ అని మనం అనుకుంటాం, కానీ అది మన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ వలయంలో మనకు మనమే అధికంగా కనబడుతూ ఉంటాం. అదే గర్వం. ప్రత్యేకంగా ఏముంటుంది, నాకు ఇది వచ్చు, నాకు ఇదంతా తెలుసు, లేదు నేను ఇంత అధికంగా అందరికన్నా అధిక స్థాయిలో ఉన్నాను, లేదు అధిక పోస్ట్లో ఉన్నాను. కాదు, అది నీకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? పూర్వజన్మ సుకృతమైన ఉండాలి, పెద్దల సపోర్టు, నీ కష్టం, ఇవన్నీ కలిస్తేనే కదా ఆ స్థానాన్ని మనం సంపాదించుకోగలిగింది. అప్పుడు గర్వం రాకూడదు, వినయం రావాలి. అది కాకుండా ఆ గర్వస్థాయిలోనే నిలబడిపోతున్నాం. ఎందుకంటే మనం కొన్ని ఆలోచించుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎంతోమంది గొప్ప స్థాయిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళను వేరే వాళ్ళు పెద్ద స్థానంలో చూసి వాళ్ళకు ఒక పెద్ద గౌరవ స్థానాన్ని ఇస్తున్నారే తప్పితే వాళ్ళు మేము అధికులము అని ఎప్పుడు చెప్పుకోలేదు. అందుకే గర్వం అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐన్స్టైన్ ఇది వరకు వాకింగ్కి వెళ్తూ ఉన్నాట. వాకింగ్కి వెళ్తూ ఉంటే ఒక బాబు చాలా దీనావస్థలో, ఎక్కువ ఏమి లేనివాడు, పేదవాడుగా ఈయన కనిపించాడు. మొహం పీక్కుపోయి అలా ఉన్నాడు. ఇతను ఆ బాబుని పిలిచి, బాబు నువ్వు ఎందుకో తిని కూడా తినలేదో ఏమో, అందుకని మొహం కడుక్కొచ్చుకో, ఫ్రెష్ అవ్వు, మొహం కడుక్కొచ్చుకున్నాక నీకు కొంత డబ్బు ఇస్తాను, అది తీసుకుందు కానీ బహుమతిగా ఇస్తాను, దాంతో నువ్వేదైనా చేసుకుందు కానీ అని చెప్పాయట. సరే, ఆ బాబు ఇతన్ని ఎగాదిగా చూశాయట. సరే అన్నాడు. వెళ్ళాడు, మొహం కడుక్కున్నాడు, వచ్చాను అంటే ఇతను తీసి అతను అనుకున్నది బహుమతిగా ఎంతో కొంచెం డబ్బు అతని చేతికి ఇచ్చాడు అబ్బాయికి. ఆ అబ్బాయి అడిగిన కుతూహలంగా, ఈ డబ్బు ఇచ్చాను కదా, నువ్వు ఏం చేయబోతున్నావు, ఏం తీసుకుంటావు అని అడిగాడు ఆత్రంగా. ఏం చేస్తాడా అబ్బాయి అనే కుతూహలంతో అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాట, నేను ఈ డబ్బును మీకు బహుమతిగా ఇవ్వదలుచుకున్నాను అన్నమాట. ఎందుకని అని అడిగాడు. మీ జుట్టు చూడండి, ఇంత పెద్దగా పెరిగిపోయి అలా పెట్టుకొని మీరు డబ్బులు లేక చేయించుకోలేదు అన్నట్టుగా నాకు అనిపిస్తోంది, ఇది మీరు ఉంచుకోండి అన్నమాట. అప్పుడు ఐన్స్టైన్, ఆయన ఎంతటి వాడు తెలుసు కదా, కానీ నిగర్విగా అవునా ఓకే అని సంతోషంగా, ఆ బాబు దీన్ని గుర్తించాడు. తను డబ్బు తీసుకొని వెళ్ళిపోదామనే భావన కన్నా నాకు ఇబ్బందిగా తినడానికి లేదనుకొని ఆయన బహుమతి ఇచ్చాడు. ఈయన కూడా ఒకటి చేసుకోలేదు కాబట్టి ఆయనకు నేను తిరిగి బహుమతిగా ఇద్దామనుకున్నాడు. దాన్ని ఈయన రిసీవ్ చేసుకున్నాడు. ఆయన గర్వం లేదు ఆయనకు. అలా చాలామంది పెద్దవాళ్ళు ఒక స్థాయికి వచ్చినప్పుడు గర్వాన్ని ఎక్కడో వదిలేసేస్తారు. వాళ్ళకు వీటి మీద ఎక్కువగా ఉండదు. ఎందుకంటే పరిపక్వత చెందారు వాళ్ళు. నాకు ఇది స్థానం ఇవ్వాలని వాళ్ళు కోరుకోరు, ఆ స్థానం వాళ్ళు చేసిన కృషికి వస్తుంది. అందుకని గర్వం అనేది వాళ్ళల్లో ఉండదు. నేను కొద్ది రోజుల క్రితం ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం భగవద్గీత అంటే భయపడేదాన్ని. అమ్మో, అది ఏందో, వేదాంతపరమైందేమో, అది నేను ఎలా ఇది ఇముడ్చుకోగలుగుతాము, భగవద్గీత అమ్మో
అది పెద్ద పురాణం లాంటిది. అది చదివితే మనకు రొటీన్ లైఫ్ కాకుండా అదొక వింతగా ఉంటుంది అనుకునేదాన్ని. అప్పుడు ఒక కాళహస్తి స్వాములని ఒక ఆయన వచ్చి భగవద్గీత చెప్పేవాళ్ళు టీవీలో. ఆయనవి కొంచెం ఎందుకో తెలియదు, నాకు వినాలనిపించేది అనమాట. వినబోతుంటే ఎంత యాంగ్జైటీగా అనిపించేదో. ఆయన అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు. అసలు ఎట్లా ఉండే మనిషి అంటే అదే మామూలు, అసలు ఆయనకి ఎంత జ్ఞానంగా ఉన్నారు అని కూడా తెలియదు. నడవలేరు. ఆయన్ని ఎవరో తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. స్పీచ్ మొదలుపెట్టాడంటే ఎన్ని భాషలైనా మాట్లాడగలరు. చూసేవాళ్లకు ఆశ్చర్యం గొలుపుతుందన్నమాట. అలా ఆయన ఒకరోజు ఒక స్టోరీ చెప్పారు. అది నన్ను పూర్తిగా, భగవద్గీత అంటే అది ఒక వేదాంతపరమైంది కాదు, మన జీవితంలో ఇముడ్చుకోగలిగింది, రోజువారీ నడవడికను నేర్పించేటువంటిది అని నేను తెలుసుకోగలిగానప్పుడు. అది ఏంటి అంటే, ఒక పడవలో ప్రయాణిస్తున్నారట ఒక 5-6 మంది. ఆ ప్రయాణంలో ప్రయాణిస్తుంటే దాంట్లో చాలామంది ఒక్కొక్క శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే గణిత శాస్త్రం అని, సామాన్య అంటే బయాలజీ, ఇట్లాంటివి రకరకాల శాస్త్రాలు, జ్యోతిష్య శాస్త్రం అని, ఇట్లా రకరకాల శాస్త్రాల్లో పండితులు అన్నమాట. ఆ పడవ పోతూ ఉంటే ఆ గణిత శాస్త్ర ప్రావీణ్యుడు, ఆ పండితుడు అడిగాట ఎవరిని, ఈ బోటు నడిపేవాడిని, నాయన నీ గణిత శాస్త్రం వచ్చా అని అడిగాట. స్వామి నాకేమొచ్చు, నాకు చదువు సంధ్య లేనివాడిని, నాకు ఆ శాస్త్రం ఎలా వస్తుంది అని మీరు మహానుభావులు అన్నమాట. సరే, ఇంకా కొంత దూరం పోయాక ఇంకో ఆయన అడిగారట, నీకు ఈ శాస్త్రం వచ్చా, జ్యోతిష్య శాస్త్రం వచ్చా, అది ఎంత గొప్పదో తెలుసా, నీకు అది కూడా రాదు, ఏది అన్నట్టు అంటే మాకొచ్చు అని గర్వం అన్నమాట. అలాడి స్వామి ఏది రాదు స్వామి నాకు అన్నాడు ఆయన భాషలో. అలా ఇంకా కొంత దూరం పోగానే ఇంకొక శాస్త్రజ్ఞుడు ఆయన అడిగాడు ఏంటి ఇది అని, ఇంకో పండితుడు. ఇలా 3-4 అలా అడుగుతూ పోతున్నారు. ఆఖరికి కొంచెం దూరం ప్రయాణం అయ్యేటోటికి పెద్ద తుఫాను, సుడిగుండాలలాగా అలలు ఎగిసి పడుతున్నాయన్నమాట. ఆ నీళ్ళల్లో పడవ కొట్టుకుపోతూ ఉంది, కదిలిపోతోందన్నమాట. అప్పుడు ఇతను అడిగాడు, ఏమని అడిగాడంటే ఈ పడవ నడిపే అతను, స్వామి మీరు ఒడ్డు చేరడానికి మీకు ఈత శాస్త్రం వచ్చా, ఈత వచ్చా అని అడిగాడు. అమ్మో మాకు అసలు ఈత రాదు, మేము ఎలా ఇప్పుడు ఒడ్డును చేరేవాళ్ళము, మునిగిపోతాం కదా అంటే అప్పుడు ఆయన అన్నాడనమాట, ఏ శాస్త్రం అని ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్రంలో ప్రావీణ్యం ఉండొచ్చు స్వామి, ఇప్పుడు మాత్రం ఏ పండితులైనా ఏ శాస్త్రాలున్నా ఏవి పనికిరావు, ఓన్లీ ఈత వస్తేనే ఒడ్డుకు చేరగలుగుతాము. ఇప్పుడు నాకు ఈత వచ్చు కాబట్టి నేను ఒడ్డుకు చేరుతాను, నన్ను నమ్మి నన్ను కొంచెం గౌరవించగలిగితే, అంటే నన్ను అర్థం చేసుకోగలిగితే మిమ్మల్ని కూడా ఒడ్డుకు లాక్కపోతాను అన్నమాట. అంటే ఏ సమయానికి ఏ శాస్త్రం ఉపయోగపడుతుందో అప్పుడు అది ఉపయోగపడుతుంది, అంతేకాని నాకు శాస్త్రం వచ్చిందని అన్నిటికీ ఇదే ఉపయోగిస్తానంటే కుదరదు. అందుకని ఆ అహంకారం కానీ ఆ గర్వం కానీ మనిషికి తగదు. మనం ఎదగాలి, ఎదిగిన కొద్దీ ఒదగమని అని మొక్క నీకు చెప్తుందని ఒక పాట కూడా ఉంది, అద్భుతమైన సాంగ్. ఎందుకంటే ఎప్పుడైనా ఎదుగుదల మన కృషిని బట్టి, మన నాలెడ్జ్ని బట్టి, అందరికీ ఒకే రకంగా ఏవీ ఉండవు. ఎవరికి ఏది ఉందో దాన్ని మెరుగులు దిద్దుకొని పైకి వస్తుంటాం. రావడం వెనుక పెద్దల ఆశీస్సులు ఉంటాయి, భగవంతుడి కృప ఉంటుంది, మన కృషి ఉంటుంది, పక్కవారి సహకారం కొంత ఉంటుంది, పరిస్థితులు అనుకూలించడము ఉంటాయి. ఇవన్నీ మిళితమైతేనే మనం ఒక స్థానానికి రాగలుగుతాం. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. గర్వాన్ని పక్కకు పెట్టుకుంటూ మనం ఎదిగినందుకు రోజు భగవంతుడికి కానీ మన పెద్దలకు కానీ మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ముందుకు సాగాలి అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.